ఫ్రెండ్స్ అండ్ చర్చ్ ఫ్యామిలీ 40 డేస్ లైఫ్ హ్యాబిట్ సిరీస్లో డే 16కి మీ అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం విడిచిపెట్టాల్సిన హ్యాబిట్ గివ్ అప్ డిస్కంటెంట్మెంట్. అసంతృప్తిని మనం విడిచిపెట్టాలి. చాలాసార్లు మనకున్న దాంతో మనం సంతృప్తి పడక నాకు ఇంకా కావాలి, ఇంకా ఉంటే బాగుండు, చాలా ఉంటే బాగుండు అనుకొని మనం ఉన్న దాంట్లో మనం అసలు సంతృప్తి చెందకుండా చాలా అసంతృప్తిగా ఉంటాం. ఉదాహరణకి కారు ఉండే వ్యక్తి అనుకుంటాడు నేను ఫ్లైట్లో తిరిగితే బాగుండు కదా అనుకుంటాడు, అంతేగాని నా కారు ఉంది కదా చాలు అనుకోడు. ఇంకో వ్యక్తి బైక్ ఉండే వ్యక్తి నేను కారు కొనుక్కోవాలి, నేను ఎలాగైనా కారులో తిరగాలనుకుంటాడు తప్ప బైక్ ఉందని సంతృప్తి పడ్డు. సైకిల్ మీద వెళ్ళే వ్యక్తి నాకు బైక్ ఉంటే బాగుండు కదా అనుకుంటాడు, కానీ నాకు సైకిల్ ఉంది కదా ఇది చాలు నాకు అనుకోడు. ఇలా చాలా మంది వారికి ఉన్న దాంట్లో అసంతృప్తి కలిగి గొప్పలకి పోయి అప్పుల పాలైపోతూ ఉంటారు. కాబట్టి మనము కలిగి ఉన్న దాంట్లోనే మనం సంతృప్తి చెందడం మనం నేర్చుకోవాలి. ఈ అసంతృప్తిని మనం విడిచిపెట్టాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో సెలవిస్తూ ఉంటుంది, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. మనకి ఏదైతే ఉందో దానితో మనం తృప్తి పొందడం మనం నేర్చుకోవాలి. కాబట్టి గివ్ అప్ డిస్కంటెంట్మెంట్. అసంతృప్తిని మనం విడిచిపెట్టి దానికి బదులుగా మనకున్న దాంట్లో తృప్తి పొందడం మనం నేర్చుకోవాలి. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనంలో చాలా బాగా రాస్తాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. పౌలు చాలా అందంగా రాస్తున్నాడు కదండి. ఏ స్థితిలో ఉన్నా కూడా సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడట. నీకు ఉన్నా లేకపోయినా దేవుడు నీకు జీవితాన్ని ఇచ్చిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండు. ఈ దినాన మనం ఊపిరి పీల్చుకొని బ్రతుకుతున్నాము అంటే అది దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప. కాబట్టి మనకి ఏం ఉన్నా లేకపోయినా దేవుడు ఇచ్చిన దాని అందే మనం సంతృప్తి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. గివ్ అప్ డిస్కంటెంట్మెంట్ అండ్ బీ కంటెంట్. అసంతృప్తిని విడిచిపెట్టి ఉన్న దాంట్లో మనం తృప్తి కలిగి జీవించాలి. గాడ్ బ్లెస్ యూ.